अंदर
రాజ్యం లేదు. అందరినీ తీస్తున్నా.
నాకు శాంతి మా గ్రామానికి మాకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నేను ఇది అనుకోవద్దు. మరి పనిచేస్తాం. మన జిన్నారం మండలానికి జిన్నారం మండలానికి కూడా మన మద్దతు తెలిపడానికి జిన్నారం మాజీ సర్పంచ్ మద్దతు తెలిపడానికి వాళ్ళు మాట్లాడే మనం వినాలి. అందరికీ మనకు కావాలి. కాబట్టి నేను మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. అన్నదమ్ములకు గుమ్మడిదల రైతు జేఏసీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాదాపు 13 రోజుల పైనే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మా అక్క చెల్లెలను చూస్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మీలాంటి వారు చైతన్యం కలిగిన వారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ డంపు యార్డు అదే విధంగా చైతన్య పట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు ముందు వచ్చి ఇంకా కొంతమంది రాలేదు అని అడుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షణ బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు అందరి పైన ఉంది. వాళ్ళకు కూడా మద్దతు తెలిసినట్టయితే ఒక బ్రహ్మాండంగా ముందుకోదాం. కాబట్టి అక్క చెల్లెలు అదే చెప్తున్నారు. చాలా మంది లీడర్లు మరి కొంతమంది లీడర్లే ఇక్కడికి వాళ్ళ భార్యలు తీసుకుని వస్తున్నారు, మిగతా రావట్లేదు. కాబట్టి ఈ దంపయాలు పోయేంత వరకు కూడా ఆ జీవోను రక్షించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి మరి రైతు సంఘాన్ని ఈ సందర్భంగా రైతు సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎక్కడ లేని ఉద్యమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మరి ఈ ప్రభుత్వం వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఈ డంపు యార్డును ఎత్తేసి మరి ఇక్కడ ప్రజలు లేని దగ్గరనే పెట్టాలని చెప్పేసి గుమ్మడిదల నాయకులు, ఈ మండల జేఏసీ నాయకులు, రైతు నాయకులు, చాలా యువజన నాయకులు అందరూ కూడా కష్టపడి 13 రోజుల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నా డంపు యార్డు మా గొప్ప లేకపోతే
తప్పనిసరిగా సాధిస్తారనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంతో ఏ విధంగా తెలంగాణ ప్రజలు కలిసిలో ఈ రోజు కష్టం చేసిన కూరగాయలు పండుతాయి ఇక్కడ ఇక్కడ లేని ఈ జిల్లాలో ఎక్కడ లేని రైతులు పంటలు పండిస్తారు. అలాంటి పంటలు అభిప్రాయం లేకుండా గ్రామ సభలు లేకుండా ఏమీ లేకుండా ఈ డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం సరైన పద్ధతి కాదు. నేను సింగారం మండలం నుంచి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. మీకు చేతులెట్టి దండం పెట్టున్నా కొన్ని సమస్యలు వస్తాయి. ఇక్కడనే మనం విడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినా తేడా ఉన్నా ఈ ఉద్యమాన్ని ఆపద్దు. ఈ ఉద్యమం ఒకవేళ ఆపితే మన తరతరాల పిల్లలు నష్టపోతారు. ఇప్పటికే మనం నష్టపోయినాం. ఇక్కడ పోలీసులు వచ్చింది, ఇండస్ట్రీ వచ్చింది, దాని వల్ల తల్లి కడుపు గర్భం కూడా తగ్గిపోయింది. ఇవాళ ఇది చెత్త వల్ల రేపు రాబోయే తరాలకు పోలీసులు వస్తుంది. ఈ గార్డు కూడా ఖరాబ్ అవుతుంది, స్పీడ్ గార్డు కూడా ఖరాబ్ అవుతుంది. తరతరాల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రయత్నం చేసి భయపడుతుందా పోలీసులు నింపాలంగా మాట్లాడుతున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం. ఈ రోజు రిలే నిరాహార దీక్షకు 13వ రోజు జరుగుతుంది కాబట్టి గుమ్మడాల విశ్వకర్మ సంఘం తరపున రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు డంప్ యార్డు తరిమేదాకా మా ఉద్యమం ఆగదని మరియు ఈ సంఘం తరపున విశ్వకర్మ సంఘం తరపున నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయినా సరే కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. గుమ్మడిదల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నల్లవల్లి గ్రామం తారానగర్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీనిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని విశ్వకర్మ సంఘం తరపున కోరుచున్నాము. రైతులకు, వన్యప్రాణులకు ఇక్కడ గుమ్మడిదల మండలం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన మండలం కాబట్టి ఇవన్నీ ఖరాబ్ అవుతాయి. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉన్నది మండలంలో కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుచున్నాం. జై జవాన్ 2-3 నినాదాలు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఇక్కడ గుమ్మడిదల మండలంలో రైతులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ పంటలు ఖరాబ్ అవుతాయి. దాన్ని ఎటివికైనా కానీ గంపియాలు తీయాలని మేము కోరుకుంటున్నాము. అదొకటి తీసేదాకా ఇదే పోరాటం చేస్తాం మేము. సరే, డప్పు సోదరులంతా వచ్చి ఇక్కడ డప్పు కొడుతూ ఊరంతా ర్యాలీగా వస్తూ మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేసినందుకు కూడా వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క డంపింగ్ యార్డు వ్యతిరేకత ఎప్పటి వరకు ఉంటుందంటే డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఆగకుండా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికే నీటి కాలుష్యం జరిగిపోయింది, వాయు కాలుష్యం జరిగిపోయింది.
ఇంకా ఎక్కువైతే పూర్తిగా నాశనం అవుతుంది కాబట్టి దయచేసి ఎంబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ యొక్క సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై జవాన్, జై జవాన్.